మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ విద్య గారు. మేమతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. జనరేషన్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి చూసుకుంటే చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ఒకప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చే వాల్యూతో పోలిస్తే ఇప్పుడున్న ఆడవాళ్ళకి ఇచ్చే వాల్యూ చాలా ఎక్కువగానే ఉంది. ఏం చెప్తామండి, అది ఆచారం అన్నారు అసలు. యాక్చువల్ గా ఆచారం అన్నారు. ఆచారం ఎలా ఉంటుందండి? ఒక కోడలు ఇంట్లో హ్యాపీగా ఉంటేనే కదా ఇల్లంతా కలకలలాడుతుంది. అంతే కదండి. కోడలు హ్యాపీగా ఉంటేనే కొడుకు హ్యాపీగా ఉంటాడు. కొడుకు హ్యాపీగా ఉంటే ఇల్లు మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఆచారం ఎక్కడికైనా వచ్చింది? అలాంటి సిచ్యువేషన్స్ కనబడట్లేదండి. మా అత్తగారు నన్ను ఏడిపించింది, నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను అనిచింది, నా కోడలు నేను చేస్తా, ఇదే కనిపిస్తుంది తప్పితే ఎలాగంటే ఆచారం అనుకోండి, గ్రహచారం అనుకోండి, ఇది మాత్రం వారసత్వంగా వస్తూనే ఉంది ఇలాగా. దాన్ని నేను అహంకారం అంటా అండి. అహంకారం, అత్త అనే అహంకారం, భర్త అనే అహంకారం, తోడికోడలు అనే అహంకారం, ఆడపడుచు అనే అహంకారం. ఎందుకండి? మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఇంత హ్యాపీగా ఉండాలని మనం కలలు కంటాము. మరి మన ఇంటికి వచ్చిన కోడలు ఎందుకు ఇబ్బంది పడాలి? రోగాలతో ఉండాలి, ఏడవాలి, సూసైడ్ చేసుకోవాలి? ఎందుకు? ఫస్ట్ అయితే అది అహంకారం కాకపోతే ఇంకేముంటది? నా అత్త చేసింది, ఇంకా నేను ఇంకెంత బాగా చూసుకోవాలి అనే ఆలోచన అత్తకి కలగాలి. ఇప్పుడు మీరు అన్నారు ఎంత చదువుకున్నా కూడా ఇలా ఒక పని మనిషిలాగా పెట్టేస్తున్నారు అని అంటే, అత్తకి ఆ ఇగో పోతేనే కోడలికి తన కూతురులా చూసుకుంటుంది అనడం ఒక ఎత్తండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, చెప్పడం ఒకలాగా చెప్తారు, నా కోడలికి నేను కూతురులా చూసుకుంటున్నాను అంటారు. కానీ కోడలతో మాట్లాడితే మట్టకి అది ఓన్లీ ఒక సెంటెన్స్ బయట చెప్పుకోవడానికి అలా చెప్తారండి. ఇంట్లో ఎంత దారుణంగా ఉంటే నేను మీ ముందు కూర్చున్నాను అని అంటారు. అంతే కదండి. ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ తీసుకోవడానికి వస్తున్నారు అని అంటే, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే ఊరికే రారు కదండి. అత్తకి అహంకారం ఉండి అలా ఓన్లీ ఒక 20,000, 30,000, 40,000 కాదు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఉన్నా కూడా ఆ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అనంటే, ఫస్ట్ డబ్బులు కావాలి వాళ్ళకి, ఆస్తులు కావాలి, అందం కావాలి, వాళ్ళ ఆస్తులు రోజు రోజుకి పెరగాలి. కానీ ఇంట్లో పని కూడా అమ్మాయే చేయాలి. సంపాదిస్తున్నాననే పొగరుంది నా కోడలికి, అందుకే నన్ను ఎలా ఇబ్బంది పెడుతుంది, నా ప్రమేయం లేకుండా నాతో రోజు గొడవ పడుతుంది, కావాలని ఇదంతా చేస్తుందని చెప్పేసి కోడల మీద కూడా నెడుతుంటారు. అంటే నెట్టడం అని నేను అనలేను, ఏది నిజం అంటారు? అత్త అంటారా, కోడలు అంటారా? ప్రాబ్లం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి. ఒక్కరి దగ్గర నిజంగా కోడలు అలా ఉండొచ్చు, కానీ ఒకరి దగ్గర ఇప్పుడు కోడలు ఇంత సంపాదిస్తుంది, బయటికి వెళ్ళి ఇన్ని అవర్స్ బయట ఉంటుంది, ఒక 8 అవర్స్ 10 అవర్స్ బయట ఉంటుందంటే తను జాబ్ చూసుకుంటుందా? తను వర్క్ కరెక్ట్ గా చెయ్యాలా చెయ్యొద్దా అని చూసుకుంటుందా? తన బాస్ ఏం చెప్తాడో అని ఆలోచిస్తుందా? అత్తకి ఏం పోరు పెట్టాలని ఆలోచిస్తుందా? ఒకసారి మనం మాట్లాడుకుంటే తను ఏం ఆలోచిస్తుంది? అంతే కదా. లేదు, అక్కడ తన ఫైల్స్ పట్టుకొని అత్తకు నేను ఎలా సతాయించాలని చూసుకుంటూ కూర్చుంటుందా? అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ తను ఎలా చేస్తుంది అనే దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఒక అత్త తనకి నిజంగా కూతురులా చూసుకుంది అనుకోండి, కోడలు ఎందుకండి అలా చేస్తుంది? మనం ప్రేమ ఇవ్వాలి కదా. తను ఇల్లు వదులుకొని వచ్చింది, తల్లిదండ్రులను వదులుకొని వచ్చింది, ఇంటి పేరుని చేంజ్ చేసుకుంది, అన్ని వదులుకొని వచ్చింది. ఎవరైనా వస్తారా అలా? ఒక ఆడపిల్ల వస్తుంది అంటే మనం ఎంత అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి, ఎంత అర్థం చేసుకోవాలి, ఎన్ని నేర్పించాలి. నువ్వు రాగానే పని చెయ్యి, నువ్వు రాగానే ఇలా ఉండు, నువ్వు రాగానే మాలా ఉండు అంటే ఎవరు ఉంటారండి? అంతే కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఒక షూట్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ తెల్లడానికి కొంచెం టైం పడుతుంది. ఒక అమ్మాయి రాగానే తను ఫస్ట్ అయితే భయంలో ఉంటుంది, బాధలో ఉంటుంది, వదిలేసి వస్తుంది. పని చెయ్యాలి, మా ఆచారాలు పట్టుకోవాలి, ఇది చేయాలి అది చేయాలంటే ఎలా చేస్తారండి? ఇక్కడ అహంకారం అడ్డొస్తుంది వీళ్ళకి. ఈ ఒక్కొక్క పర్సన్ గురించి చెప్పాను కదా, అది ఎవరైనా కావచ్చు, అత్త కావచ్చు, భర్త కావచ్చు, తోడికోడలు కావచ్చు, ఆడపడుచు కావచ్చు. ఇంటికి వచ్చిందంటే మా ఇంట్లో ఒక మెంబర్ అనుకొని మీరు ప్రేమగా ఉండొచ్చు కదా, అలా ఉండరు.
తన ఇంట్లో ఉన్న బిడ్డకు ఒకలాగా వండి పెడతారు, కోడలికి ఒకలాగా వండి పెడతారు. వండి పెట్టడం కాదు, నిన్నటిది ఉంది కదా, మార్నింగ్ ఉంది కదా, అలా పెడతారు. ఇప్పుడు కోడలు ఏం చేస్తుంది? కోడలు కూడా అలానే ఉంటది కదా, తల్లిలాగా ఎప్పుడు చూసుకుంటుంది తను. మరి నువ్వు కోడలికి బిడ్డలా చూసుకున్నప్పుడు ఆ కోడలు నీకు తల్లిలాగా చూసుకుంటుంది. చేసేదన్నీ మీరు, చెప్పేదన్నీ కోడలి పైన. ఎంతవరకు రైట్? ఇదే సందర్భంలో కోడలు అత్తగారిని హింసిస్తే, అంటే అత్తగారిని కూడా ఇదే ధోరణిలో ఇబ్బంది పెడుతుంటే కోడలు ఏం నేర్చుకోవాలంటారు? కోడలు ఎలా ప్రవర్తించాలంటారు అత్తగారు? కోడలు అలా ఉండాలి అని అంటే ఇప్పుడు ఇది ఇంకో డిఫరెంట్ టాపిక్, ఇంకా డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది అది. ఎందుకు అని అంటే కోడలు అత్తకి హింసిస్తుందంటే తను వేరే కాపురం పెట్టడానికో, వేరేగా వెళ్ళిపోవడానికో, ఇంకేదో ఇంకా క్రిమినల్ మైండ్ ఏదో ఉంటుంది, వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారు. కానీ ఈ అత్త కానీ కోడలు కానీ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ ఇల్లు తను రాకముందు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత సంతోషకరంగా ఉంది, అలా ఉండాలి అని అంటే ఇద్దరు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకు అనంటే తను వచ్చింది అనంటే తన అలవాట్లు కావచ్చు, ఏదైనా కూడా చేంజ్ చేసుకోరు కదండి, అన్ని చేంజ్ చేసుకోలేము కదా. సో ఇక్కడ అత్త అలవాటు చేసుకోవాలి. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అత్తగారింట్లో, అవి కోడలు కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇద్దరు కరెక్ట్ గా ఉండగలుగుతారు. అంతే కదండి. లేదు నేను ఏది చేంజ్ చేసుకోనన్నా రాంగే, లేదు అన్ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా రాంగే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.